హలో అభి, చెప్పరా. ఎక్కడరా? ఇంట్లో ఉన్నాను. రా టీ కూడా తిన్నాం. వస్తున్నా. సౌజీ, ఏం పిలిచావు? అది నేను ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పవయ్యా బాబు. నువ్వు షాక్ అవునంటే చెప్తాను. సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? మా ఫ్రెండ్స్ చెప్పారా? నాకు తెలీదు అనుకుంటున్నావా ఏంటి? పది పది మా ఇంటి ముందు రౌండ్లు వేస్తుంటే డైలీ నన్ను ఫాలో అవుతుంటే నాకు తెలియకుండా ఉంటుందా? చూడ్డానికి బయటకు కనబడవు కానీ లోపల చాలా మ్యాటర్ ఉందన్నమాట. మరి ఏమనుకుంటున్నా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూరా. ఇదేంటి చెవిలో పువ్వు పెట్టి వెళ్ళిపోతుంది? చెలినీకే స్వాగతం into my life, into my life. నా గతమే ఇకపై కేల్కతం. You are my life, you are my life. Oh my darling, you are feeling in my heart. Winter's a ringtone, me calling an early thought. Oh my darling, you are feeling in my heart. Winter's a ringtone, me calling an early thought. Oh, Buji, na Buji. Oh, Buji, na Buji. నీతో ఉండే క్షణము పడలేనే రాజీ. వీడెవడు మన ఇంటి ముందు? దొరకదని బాబు దొరికేశాను. ఏం చేస్తున్నావు బాబు ఇక్కడ? అది అంకుల్, నేను ఒక హర్రర్ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. దానికి ఒక ఇల్లు కావాలి. మీ ఇల్లు అయితే బాగుంటుందని చూస్తున్నా. అంటే నా ఇల్లు దెయ్యాల కొంపలా కనిపిస్తుందా? నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఊరుకోవయ్యా, జోక్ చేశాను. రా కాఫీ తాగి వెళ్తూ కానీ. పర్వాలేదు అంకుల్, నేను ఇంకా లొకేషన్స్ చూసుకోవాలి. ఇదిలో తప్పించుకున్నాను రా బాబు. వీడేంటి ఏకంగా ఇంటికి వచ్చేసాడు? డాడీ అని చూసుంటారా? అయ్యో, ఏం నువ్వు సడన్గా మా ఇంటి ముందు? నీకోసమే. మా అమ్మాయిల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోర్రా బాబు మీరు. సరేరా, మాట్లాడితే ఇక్కడే టైం అయిపోతుంది. అభి, ఆ, అభి, ఆ, నీకు ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నేను నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా? ఇష్టం కాదు, ప్రాణం. లవ్ మ్యారేజ్ చేసుకుంటే గొడవలో విడిపోతారంటగా మా నాన్నగారు చెప్పారు. ఎవరు చెప్పారు? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే విడిపోరని మీ నాన్నగారు గ్యారంటీ ఇవ్వగలరా? లవ్ మ్యారేజ్ మనం ఇష్టపడి చేసుకునేది, అరేంజ్డ్ మ్యారేజ్ పెద్దలు ఇష్టపడి చేసేది. జీవితంలో ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అవి సర్దుకుపోయేవారు భార్య భర్తలు. బాగా మాటలు నేర్చావే. నీలాంటి అందమైన అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడుతుంటే నాకేంటి, మగవాడికి కూడా మాట్లాడేస్తాయి. హే, అమ్మో టైం అయింది, లేట్ అయితే మా నాన్నగారు తిడతారు. వెళ్దామా? సరే పద.
హాయ్ సౌజీ గారు, దిస్ ఈజ్ నవీన్, బీటెక్ సెకండ్ ఇయర్. మీ పక్క కాలనీలో ఉంటున్నాను. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నన్ను మీరు లవ్ చేయాలంటే నా గురించి తెలుసుకోవాలి కదా. సారీ, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. హూ ఈజ్ లక్కీ గై? ఇదిగో ఇతనే. వీడా? వీడి లవర్ ప్రియే కదా. ఏంటి ప్రియనా? వీడి పేరు అభి. వీడు నా డిప్లొమా క్లాస్మేట్. వీడు ప్రియా నా అమ్మాయి లవ్ చేసుకున్నారు. ఈ విషయం కాలేజీలో అందరికీ తెలిసే. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. హలో అభి, హలో సౌజీ. నీ మనసులో వేరే అమ్మాయిని ఉంచుకుని నన్ను ఎలా ప్రేమించావు? నేనా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అబద్ధం చెప్పుకు నాకు. నీ క్లాస్మేట్ నవీన్ ప్రియ గురించి అంతా చెప్పాడు. ఓ అదా. ప్రియని నేను లవ్ చేయలేదు, ప్రియనే నాకు ప్రపోజ్ చేసింది. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎనఫ్ అభి, ఇంక నాకు ఏం చెప్పొద్దు. అండ్ నన్ను ఇంకెప్పుడు కలవాలని కూడా ట్రై చేయొద్దు. గుడ్ బై. ఛే! హాయ్ సౌజీ. ఏంటి ఇంత లేట్? ఫోన్ చేస్తే కట్ చేస్తున్నా. బయట చిన్న పని ఉండి అది కంప్లీట్ చేసుకొచ్చేసరికి టైం అయింది. ఓహో, ఏంటి ఎప్పుడు డ్రెస్లేనా? జీన్స్ టీషర్ట్స్ లాంటివి ఏమేవా? జీన్స్ వేసుకుంటే అమ్మాయికి స్టైల్ ఎక్కువ అని అందరూ అంటారు. చా, ఎవరు చెప్పింది? బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ బుద్ధిమంతులు అయిపోతారా? సైకిల్ తొక్కున్న వాళ్ళందరూ శ్రీమంతులు అయిపోతారా? ఇంకేంటైతే? ఇంకేముంటే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఇదేమైనా కాఫీ షాప్ అనుకున్నావా? ఐస్ క్రీమ్ పార్లర్. ఊరికే డైలాగ్ బాగుందని చెప్పాను. భయ్యా, సార్ 2 ఐస్ క్రీమ్. ఎస్ సార్. ఒరే అభి, నీకేమైనా పిచ్చా? అవునరా, పిచ్చే. సౌజీ అంటే పిచ్చి. నా కళ్ళ ముందే వేరేవాడితో తిరుగుతుంటే చూడలేకపోతున్నాను రా. అసలు ఏం జరిగిందిరా? అదిరా జరిగింది. నేను ఏదో ఉందిరా. సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయి దూరం అయిపోతే చచ్చిపోకూడదురా. తిరిగి అలా దక్కించుకోవాలనుకోవాలి. ఖాళీగా తిరిగి ప్రతి ఒక్కరు ప్రేమిస్తారా. ప్రేమించడం గొప్ప కాదురా, ఆ ప్రేమ లైఫ్ లాంగ్ కాపడం గొప్ప. చచ్చిపోయి నీ ప్రేమ చంపేసుకుంటావో, బతికి నీ ప్రేమ దక్కించుకుంటావో నీ ఇష్టం. జీవితంలో ఎన్నో గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి సర్దుకుపోయేవారే భార్య భర్తలు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది కదా. ఓ, ఓ షిట్, నాకు తెలిసి ఇదంతా అభిగడే చేయించుంటాడు. బావా,
ఏమైందిరా? సౌజీ మీద అటాక్ జరిగింది బావా. ఎవరు చేశారు? సౌజీ అటాక్ జరిగిందంట. ఎవరు డోంట్ టచ్ చేశారు? మీ. నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నేనా? చెప్పా. చేసింటారు. నేను ఫిక్స్ అయిపోయింది. ఆ నవీన్ గార్డ్ ఫ్రెండ్స్ చేసిన ఆమె తోసేసింటారు. ఇది చేసింది నేను కాదని ప్రూవ్ చేసుకోవాలి. మీలో సౌజీ మీద అటాక్ చేసింది ఎవడరా? ఒక అమ్మాయిని టచ్ చేసే ముందు దానికి వాళ్ళు ఎవరున్నాడో తెలుసుకోవాలి కదరా. చూడండి రా భయ్యా జోకేసింది. నాకేంటి మళ్ళీ ఈ టార్చర్? ఫ్యూచర్ ఏమనుకుంటే టార్చర్ అంటే వెంట సౌజీ. ఈ వీడియో చూడు, నీకే అర్థమవుతుంది. లేదు భయ్యా, నేనేం చేయలేదు భయ్యా. అంత నవీనే చేయించారు భయ్యా. నా నవీన డబ్బులు ఇచ్చే భయ్యా నాకు. ఎంత ఇచ్చే అడిగిలా చెప్పడానికి? అబ్బా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ నవీన్ గడు ఏం చెప్పినానో నమ్ముతావు, నేను నిజం చెప్పినానో నమ్ము. చూడు సౌజీ, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం ఇస్తాను కానీ ప్రాణం తీసేంత ఎదవనైతే కాదు. ఛీ. హలో నవీన్, చెప్పరా. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. నీతో కొంచెం మాట్లాడాలి, వస్తున్నా. సరే. హాయ్ రవి. హాయ్ రా. ఏదో మాట్లాడాలన్నావు? ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సౌజీని వదిలేస్తున్నా. సౌజీ మీద అటాక్ చేయకు. ఎందుకో ఈరోజు బాగా నచ్చావురా. సౌజీని లవ్ చేస్తున్నావు కదా, పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? దాన్న సమస్య లేదు. మరి సౌజీ మీద అటాక్ ఎందుకు చేసావు? నిన్ను దాని నుంచి విడదీద్దామని. సౌజీని లవ్ చేస్తున్నావా? లేదు. లవ్ చేయట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు, మరేం చేస్తావు? జస్ట్ వాడేసి వదిలేస్తా. యూ ఇడియట్, నన్ను ఇంత మోసం చేస్తావా? ఎస్. హలో సౌజీ, ఒక్కసారి నా మాట విను. ఒక్కసారి బయటకు రా. నవీన్ గడి నిస్వరూపం నీకు చూపిస్తాను. లైఫ్లో నీకు కనిపించను, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. అభి, అభి, సారీ అభి, నేను చాలా బాధ పెట్టాను. పర్లేదు, ఎంతైనా నువ్వు నా లవరే కదా. నేను వేరే వాడిని లవ్ చేసినప్పుడు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు? ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఆ అమ్మాయిని వదులుకోలేరు. నీలాంటి లవర్ ఏ అమ్మాయికి దొరికినా లవ్ ఫెయిల్యూర్ కాదురా. లవ్ మీ అగైన్ అభి. నువ్వు లవ్లో ఫెయిల్ అయితే ఒక మూలన కూర్చొని మందు తాగుతూ ప్రాణాలు తీసుకోవడం కాదు, బాధపడటము కాదు, జీవితంలో ఎదగాలి. ఆ ఎదుగుదల ఎలా ఉండాలి అంటే, నిన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మాయి నీలాంటి వాడిని ఎందుకు మిస్ అయ్యానని అనుకునేలా చేయాలి. లవ్ మీ అగైన్.